మీడియా సంస్థలకి ఆ ఛానల్స్కి మాత్రమే తెలుసు. తెగ వేసి సొరైనటువంటి శ్రీనివాస్ను పట్టుకునేందుకు కొంతమంది శక్తులు బయట నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు, అంతేకాకుండా శ్రీనివాస్కి అఘోరి అయినటువంటి శ్రీనివాస్కి ప్రాణహాని ఉంది అనేటటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో అతను ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేనటువంటి పరిస్థితి. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా సరే కొన్ని మీడియా ఛానల్స్కి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెంటనే అందుబాటులో ఉంటాయి. అంటే అఘోరి శ్రీనివాస్ ఎక్కడున్నాడో పోలీసులు తెలియకపోయినా సరే ఆ మీడియా సంస్థలకి ఆ ఛానల్స్కి మాత్రమే తెలుసు. చివరికి వర్షిని వెళ్ళిపోవడానికి కారణం, వర్షిని శ్రీనివాస్తో ఇచ్చి పంపించడానికి కూడా కారణం మీడియాలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలను కూడా అందరూ కూడా చూసినటువంటి సిచ్యువేషన్. సో దీని మీద మనం డిబేట్ చేద్దాం. ఈ డిబేట్లో మనతోటి హిందూ ఐక్య పోరాట వేదిక ప్రధాన కార్యదర్శి అనిల్ బెహ్రా గారు మనతోటి జూమ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అనిల్ బెహ్రా గారు నమస్కారం అండి. సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ శ్రీనివాస్ వ్యవహారం ఏంటి, ఈ శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏంటి, అసలు ఎవరితను, అసలు ఇతనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరుగుతుంది సార్? ముందుగా చాలా మంది న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ అఘోరి 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 అనేసి ప్రస్తావన చేస్తా ఉన్నారు. మీరు ఆ పేరు ప్రస్తావించకపోవడం చాలా ధన్యవాదాలు. వాడు కొట్టి శ్రీనివాస్ మాత్రమే సార్. వాడేదో 5వ తరగతి చదువుకున్నాడు, తెలంగాణలో ఎక్కడో ఉండేటువంటి వాడు. అయితే వాడిని వెనకాలండి కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు నేను చూసినటువంటి కొన్ని ఛానల్స్ లో కావచ్చు, వీటిలో కావచ్చు, గతంలో నేను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మొదటిసారిగా ఇతని మీద ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నా, శ్రీనివాస్ అనేటువంటి వాడు ఒక్కడు కాదు, ఒక 5గురు కలిసి ఒక కుట్ర పన్నారు. శ్రీనివాస్ తో కలిపి 5గురు. ఆ 4గురు మెయిన్ ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్పోర్ట్ చేసి ఇతనికి ఎక్కడా కూడా ఒక పీఠం లేదు, లేకపోతే గురు ఇది లేదు. ఇతను అఘోరి కాదు, కానీ ఇతన్ని అఘోరిగా సమాజంలోకి తీసుకొని వచ్చి, అయితే ఈ సమాజంలో తీసుకొచ్చి అఘోరి అనే పేరుతో కలెక్షన్స్ చేసి దండుకోవడం కోసం, హిందుత్వాన్ని డబ్బు చేసుకోవడం కోసం శ్రీనివాస్ అనేవాడిని డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి అనేటువంటి అఘోర్ అఖాడా ఉత్తరాధికారి వద్దకి ఒక 4 కలిసి తీసుకెళ్లారండి. దానిలో మీరు ఇప్పటిదాకా ఎవరి గురించి అయితే యావత్ సమాజం భయపడతా ఉందో, వర్షిని అని అఘోరి నుంచి ఈ రాజోష్ణ అదే ఈ శ్రీనివాస్ అఘోరి నుండి అనేసి అఘోరి అని మీరు ప్రస్తావిస్తున్నారు. ఆ శ్రీనివాస్ గారి నుండి ఎవరైతే వర్షినికి ఇబ్బంది అనుకుంటున్నారో, నాకు తెలిసినంత వరకు నేను సుమారుగా 1997 నుంచి హిందూ సంఘాల్లో పనిచేస్తా ఉన్నా. నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా వర్షినికి శ్రీనివాస్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వర్షిని వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి కొందరి వలన శ్రీనివాసుకి ఖచ్చితమైనటువంటి హాని అయితే ఉంది. ఇక్కడ నేను శ్రీనివాస్ కొందరు ఎవరు, ఎందుకని అంత అవసరం ఏంటి, శ్రీనివాసుని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది, ఏంటి అసలు ఆ నెట్వర్క్ ఏంటి? విషయం ఏంటంటే, శ్రీనివాసుని బొమ్మను చేసి డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరిని హతమార్చి ఆయన యొక్క అఘోర్ అఖాడాకి శ్రీనివాసుని పీఠాధిపత్యం చేయాలనేసి ఒక మాఫియా పనిచేసింది. దీంట్లో ప్రప్రథమంగా హైదరాబాద్ లో ఉండేటువంటి ఆద్యానాథ్ ఆమె అఘోర దీక్ష తీసుకోవడం జరిగింది. ఆద్యానాథ్ గా పిలువబడతారు. ఆమె పేరు వచ్చేటప్పటికి స్వాతి అనేది తెలుసు నాకు. ఆమె మొదటిగా. 2, ఎవరైతే వర్షిని అన్నయ్యగా చలామణి అవుతున్నటువంటి, పెంచిన అన్నయ్యగా చలామణి అవుతున్నటువంటి విష్ణు. 2, 3 హిందూ సంఘాల్లో చేరి గోరక్షకుడుగా అతనుగా హిందూ సంఘాలను నమ్మించి గోరక్షకుడై గోవుల అక్రమ దందా నడిపిస్తూ హిందూ సంఘాలకు పట్టుబడి అక్రమాలకు పాల్పడే మంగళగిరి కాకానికి కంతేరు గ్రామానికి చెందినటువంటి పార్దురెడ్డి ఒకడు, తర్వాత వర్షిని, ఈ 4గురు కలిసి ఈ పార్దురెడ్డి కావచ్చు, వర్షిని అన్నయ్యగా చలామణి అవుతున్న విష్ణు కావచ్చు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆద్యానాథ్ కావచ్చు, వర్షిని, వీళ్ళ 4గురు కలిసి డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి మీద ఒక అపవాదును వేసి ఆయన్ని మానసికంగా చిత్రవధకి గురి చేసి
ఆయన్ని ఇక్కడ నుంచి ఆయన ఇదే క్షేత్రమైనటువంటి ఉజ్జయినికి వెళ్ళగొట్టి తణుకులోని ఆయన యొక్క ఆశ్రమాన్ని కబ్జా చేయడానికి చాలా కుట్ర పడినారు. దానిలో భాగంగానే ఆ రోజు ఎవరైతే మొట్టమొదటిసారిగా రాజేష్ నాథ్ అఘోరి మీద నింద వేసి ముసుగు కట్టుకున్నటువంటి మహిళని ఇప్పటికి కూడా ఒక మహిళ అనేసేసి ఎవరైతే సీన్ అనేవాడు మాట్లాడుతున్నాడో గాని ఆ మహిళ ఎవరు? వర్షిణి కాదా? రాజేష్ నాథ్ అఘోరి అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు తణుకులో ఉన్నటువంటి అఘోర్ అఖాడాకి సంబంధించి అక్కడ పీఠాధిపతి కావాలి, దాన్ని వీళ్ళు వశం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కుట్రేనా ఇది క్లియర్ కట్ గా? ఫస్ట్ దాన్ని హిందూ సంఘాలం మేము ఎప్పుడైతే రాజేష్ నాథ్ అఘోరికి మద్దతుగా వెళ్ళి నుంచున్నామో, నేను కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్ర నాయకుడు చిరుమామిళ్ళ గోపీకృష్ణ గారు కావచ్చు, అట్లాగే ఇంకొంతమంది నాయకులు కావచ్చు, హిందూ సంఘాలన్నీ రాజేష్ నాథ్ అఘోరికి మేమున్నాం వెనకాల, ఆయన జోలికి వస్తే బాగోదు అనేసి మేము ఎప్పుడైతే రియాక్ట్ అయ్యామో అయినప్పుడు వీళ్ళు పన్నిన పన్నాగం విఫలమైంది. అయితే ఇక్కడ మెయిన్ గా ఒకటి ఆలోచించండి, ఈ ఎవరైతే సీన్ అనేటువంటి వాడు ఉన్నాడో